వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మురుగుముట్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కోడూరు ఆఫీసులో ఈరోజు కలవడం జరిగింది. ప్రజలందరూ కూడా వినతులు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా కోడూరు నియోజకవర్గంలో మంగంపేట మైన్స్లో ప్రజలందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఎంతో అప్పులు చేసి ఈరోజు పల్వరైజింగ్ మిల్స్ అట్టు కూడా పెట్టుకున్నారు. దాదాపు 100 పైన పల్వరైజింగ్ మిల్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఈరోజు మెటీరియల్ ఆపేసి వాటన్నిటికి కూడా మూతపడే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రజల్ని వాళ్ళ వ్యాపారాల్లో ప్రోత్సహించకపోయి ఉండే వాటిని మూతపడే విధంగా ఈరోజు మెటీరియల్ లేకుండా వాళ్ళందరూ కూడా అప్పులు పాలైపోయే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా మీరు మెటీరియల్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బందులు పడి నాశనం అయిపోకుండా వాళ్ళందరూ కూడా అప్పుల పాలు అయిపోకుండా మిల్స్ నడిచే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇది వరకు మంగంపేట ప్రాంతంలో శంకుస్థాపన చేసిన పనులు కానీ ఏవైతే డేంజర్ జోన్లో ఉండే ల్యాండ్స్ కానీ లేకపోతే ఇల్లులు కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ వాటన్నిటి కూడా కాంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఉద్యోగాలన్నీ కూడా చాలా మందిని తీసేయడం జరిగింది. మీరు ఈ లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు తీసేసేది పోయి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది వరకు చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు లోకల్ వారికి ప్రయారిటీ ఇచ్చి ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం అసలు దేనిపైన దృష్టి పెడతా ఉందో అర్థం కావడం లేదు. ఈరోజు చెప్పిన హామీలన్నీ గాలికి వదిలేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని దూషించే పనిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పైన దృష్టి పక్కన పెట్టి మీరు చెప్పిన సూపర్ 6 హామీలు కానీ ఇది వరకు అమలు అవుతున్న పథకాలు కానీ మీరు చెప్పిన డెవలప్మెంట్ వర్క్స్ కానీ వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ లోకల్ మంగంపేట అదేవిధంగా కోడూరు నియోజకవర్గంలో ఎవరైతే పల్వరైజింగ్ మిల్స్ పెట్టారో వాళ్ళకి అన్యాయం చేయకూడదని చెప్పి కూడా నేను కోరుతాను.